అక్రమ రవాణాలో మంగళవారం ప్రముఖ కన్నడ నటి రాణ్యారావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. తనను కొంతమంది బెదిరించి స్మగ్లింగ్ చేయించారని రాణ్యారావు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ కేసులో నేడు ఆమె ఇంటిలో సోదాలు చేపట్టిన అధికారులకు పోలీసులకు కళ్ళు చెదిరే బంగారు నగలు, డబ్బు లభించాయి. దాదాపు 2 కోట్ల విలువైన బంగారం, డైమండ్ నగలు, 2 కోట్ల నగదుతో పాటు మొత్తం 17 కోట్ల విలువైన నగలు, బంగారాన్ని సీజ్ చేశారు. అధికారులు అవి ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ ఏడాదిలో రాణ్య ఇప్పటికే 10 సార్లు దుబాయ్కి ప్రయాణించినట్టు విచారణ తేలింది. రాణ్య ఇటీవల తరచుగా దుబాయ్ వెళ్తున్నట్లు గమనించిన అధికారులు మంగళవారం దుబాయ్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమె వస్తువులను తనిఖీ చేయగా అక్రమంగా రవాణా చేస్తున్న దాదాపు 15 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతకు ముందు కూడా ఆమె బంగారం బిస్కెట్లను లోదుస్తులో దాచి అక్రమంగా రవాణా చేసిందనే అనుమానాలతో పక్కా ప్రణాళికతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే తాను కర్ణాటక డీజీపీ రామచంద్రరావు కుమార్తెనని అధికారులకు తెలిపింది. ఈ కేసులో రాణ్యారావుతో పాటు పోలీసులు కూడా ఉన్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాణ్య అరెస్టు ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే ఈ నటి కన్నడలో మాణిక్య, వాగా, పటాకి వంటి టాప్ సినిమాలో నటించింది. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.